నేను నచ్చి అబ్బాయిలో ఉన్నాను. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మాల్కి వెళ్ళాను. అంటే వీకెండ్ కదా, సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మాల్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో మేము మాల్కి వెళ్ళాలంటే ఫస్ట్ మెట్రో వరకు ఆటో తీసుకోవాలి. ఐ మీన్ ర్యాపిడో సంథింగ్ ఏదైనా బుక్ చేసుకోవాలి. అక్కడ నుంచి మెట్రోకి వెళ్ళాలి మాల్కి అయితే. సో ఆ రోజు స్పెషల్గా ఎందుకు వెళ్ళామంటే మా కజిన్ వచ్చింది కాబట్టి తనతో వెళ్దామని చెప్పేసి, నాకు కూడా మై టైం కావాలి కదా, మై సెల్ఫ్ టైం. సో ఇలా కొద్దిసేపు అయినా ఒక వీక్లో వన్సారి మంత్లీ ట్వైస్ అయినా సరే ఇలాగా మన టైం మనం తీసుకుంటే మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. సో ఇక్కడైతే మేము మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ మెట్రో అయితే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి జస్ట్ నెక్స్ట్ స్టాపే మాకు మాల్ అనమాట. ఈ మాల్కి నేను ఒక 10-15 సార్లు వచ్చి ఉంటాను. ఎందుకంటే ఇంతకుముందు మేము ఇక్కడే స్టే చేసేవాళ్ళం, దీనికి దగ్గరలోని, మాల్కి దగ్గరలోనే. ఈవెన్ నా ఓల్డ్ ఆఫీస్ కూడా ఈ మాల్కి దగ్గరలోనే. సో ఇదైతే బెంగళూరులో ఫీనిక్స్ మాల్ అనమాట. ఇది చాలా పెద్ద మాల్ అండి. ఇన్నిసార్లు వెళ్ళాను బట్ ఒక్కసారి కూడా కంప్లీట్గా అయితే తిరగలేదు. ఇక్కడైతే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్ థింగ్ ఏంటంటే హ్యాపీ న్యూస్, అంటే హ్యాపీ అని కాదు, ఎవరికైనా అంతే కదా. మా హస్బెండ్ పాపను చూసుకుంటానని చెప్పాడు ఇంటి దగ్గర. నువ్వు వెళ్ళు, అలాగా స్పెండ్ చేస్తారా, షాపింగ్ ఏదో చేస్తానన్నావు కదా, లేకపోతే అలా టైంపాస్ చేసుకుంటారంటే ఇద్దరు వెళ్ళి అని చెప్పి తనే పాపను చూసుకుంటానని చెప్పాడు. సో అలా అంత ఛాన్స్ ఇచ్చాక నేను ఊరుకుంటాను. సో అందుకే తిన్న వెంటనే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడైతే రీచ్ అయిపోయాము స్టేషన్కి. సో ఇక్కడ నుంచి ఫ్యూ మినిట్స్ వాక్ చేయాలన్నమాట. సో వాక్ చేస్తే మనకు మాల్ అయితే వచ్చేస్తుంది. ఇది యాక్చువల్లీ మేము ఆఫ్టర్నూన్ వెళ్తాం, బట్ ఈవినింగ్ నైట్ అయితేనే కదా మాల్స్ మంచి కలర్ఫుల్గా ఉంటాయి. నేను నిజం చెప్పాలంటే మాల్కి ఎందుకు వెళ్తాను చెప్పిన, విండో షాపింగ్ ఫస్ట్ ప్రయారిటీ అయితే నెక్స్ట్ ప్రయారిటీ ఏం తెలుసా, ఎవరెవరు ఏ బట్టలు వేసుకున్నారు, ఎలాగ స్టైల్ చేసుకున్నారు, వాళ్ళ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ హెయిర్ స్టైల్స్ ఎలా ఉన్నాయి, ఇవైతే చూస్తాను. ఇక్కడ మాల్స్ రెండు పక్కనే ఉంటాయి. ఇదేంచి విఆర్ మాల్, అదేం ఫీనిక్స్, రెండు పక్కనే. మీరు బెంగళూరులో ఉంటే మీకు తెలుస్తుంది కదా, చెప్పవసరం లేదు. సో విఆర్ మాల్ ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మూవీస్ కాకుండా పాపులర్ అయింది లూలు మాల్ ఉంటుంది. లూలు మాల్ ఓపెన్ చేస్తారు కదా, సో అందుకు ఎక్కువ. లూలు ఉంటే ఇంకా జనరల్గా చెప్పక్కర్లేదు, ఫుడ్, గ్రాసరీ అంతా మనకు అక్కడే దొరికేస్తుంది. సో ఇదైతే మేము ఫస్ట్ ఫీనిక్స్కి వెళ్దామని చెప్పి అటు వచ్చేసాము. సో ఫీనిక్స్ దగ్గర ఎప్పుడు ముందు ఏదో ఒక థీమ్ పెడతారు, మీరు అబ్జర్వ్ చేస్తే వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడైతే పిల్లలకు అనుకుంటా ఇది బాగుంది, చాలా క్యూట్గా పెట్టారు. క్రిస్మస్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మంచి మంచి క్రిస్మస్ ట్రీస్, లైటింగ్స్. ఈవినింగ్ అయితే నాకు తెలిసి ఇది కూడా లైటింగ్ బాగుంటుందేమో. ఇదైతే మాత్రం పిల్లలకి చాలా బాగుంటుంది. ఇలాంటివి చూసినప్పుడు నాకు నా కూతురే గుర్తొస్తుంది, దాన్ని కూడా తీసుకురావాల్సింది కదా అని చెప్పి. యాక్చువల్గా మామ్స్ బయటికి వెళ్తారు అనుకుంటారు అంతే, ఏదో మీ టైం కావాలి, సెల్ఫ్ టైం కావాలి అని. బట్ బయటికి వెళ్ళా సరే పిల్లల కోసమే, వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు, ఓకే ఇదైతే మా బాబు బాగుంటుంది, మా బాబుకి బాగుంటుంది అనుకుంటాం కదా. సో అదే జరుగుతుంది నా విషయంలో కూడా. ఎప్పుడు దానికోసం ఆలోచిస్తున్నా, లైటింగ్స్ చూసినా, మంచి అట్రాక్టివ్ చూసినా, ఓకే నా కూతురు ఉంటే బాగుంటుంది కదా, చూస్తుంది అనే థాట్లోనే ఉంటాను అనమాట. సో మాల్కి అయితే ఎంటర్ అయిపోయాము, లోపలికి వచ్చేసాము. మేమైతే పెద్దగా ఏ షాపింగ్ చేయను, టు బి హానెస్ట్ చెప్పాలంటే. విండో షాపింగ్ నేను ఎక్కువ ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తాను. ఇలా మాల్కి ఎందుకు వస్తానంటే జస్ట్ ఫర్ పీస్ ఆఫ్ మైండ్ కోసం అంతే. ఓకే జస్ట్ అలా టైం పాస్ చేయడానికి, చిల్ అవ్వడానికి అంతే. మెయిన్ ఫుడ్, ఇప్పుడైతే మధ్యాహ్నం బిర్యానీ గట్టిగా తినేసి అయితే స్టార్ట్ అయ్యాం కాబట్టి పెద్ద ఆకలి లేదు. ఇక్కడైతే మ్యాక్స్ అనుకుంటా, ఇది మ్యాక్స్, యా. ఎందుకంటే మ్యాక్స్, ట్రెండ్స్ మాత్రమే మనం కొనే బడ్జెట్లో ఉంటాయి. మిగతావన్నీ నా బడ్జెట్ అయితే కాదు. లైఫ్ స్టైల్ కానీ అవన్నీ అవుట్ ఆఫ్ స్కోప్ నాకు. ఇంకా నేనైతే చూడటమే తప్ప ట్రయల్ కూడా చేయను. ఎందుకు కొనంది, ఎందుకు ట్రయల్ చేసుకోవాలి, వేస్ట్ కదా. సో నేనైతే కొనేది మెయిన్ మ్యాక్స్, ట్రెండ్స్ అంతే. ఎప్పుడో ఏదైనా సేల్ కానీ అది ఏదైనా ఉంటే తప్ప లైఫ్ స్టైల్, ప్యాంటులోన్స్ అలాంటివి ట్రై చేస్తాను. జారా అయితే అడుగు కూడా పెట్టలేదండి ఇప్పటికి నేను, కనీసం అడుగు కూడా పెట్టలేదు. హెచ్ఎండ్ఎంకి జస్ట్ విండో షాపింగ్కి అయితే 1-2 సార్లు వెళ్ళాను, బట్ అడుగు కూడా పెట్టను. ఇక్కడ కూడా చూసారా, కిడ్స్కి అంటే మెయిన్గా ఆడపిల్ల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ ఆనందం ఆ బట్టలు చూస్తే. నా కూతురికి నేను ఎన్ని కొన్ని నాకైతే సరిపోవు. ఎక్కువ అయితే తీసుకోము, ఎందుకంటే పెరుగుతూ ఉంటారు కాబట్టి డైలీ వేర్. ఈ డ్రెస్ అయితే నేను తీసుకున్నాను, పర్టికులర్గా చూస్తున్నది. ఇక నాకు కజిన్ అది చిన్నపిల్లలా ఉంటుంది, దానికి ఏదైనా సరే వదిన పెద్ద డ్రెస్ అయిపోయింది, వదిన పెద్దదే, ఎక్సెస్ కూడా దానికి పెద్దదే. ఇంక దానికి సపరేట్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి, అదే డిజైనర్ పెట్టుకొని పెద్ద అయితే. అంతే తప్ప దానికి ఏమీ సరిపోవు. అది చిన్నపిల్లలా ఉంటుంది. చిన్నపిల్ల ఏం కాదు, బట్ చూడడానికి చిన్నపిల్లలా ఉంటుంది అంతే. సో అలా మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఏముంటుంది కొత్తగా మాల్, మీకు తెలిసిందే కదా. అలా
వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని ఈ మాల్కి నేను చెప్తున్నాను కదా, ఒక 15 సార్లు వచ్చి ఉంటాను. మా ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి కూడా వచ్చేవాళ్ళం మా ఆఫీస్ కొలీగ్స్తో ఫ్రీ టైం ఉన్నప్పుడు అలా టైం పాస్కి. సో అక్కడ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే పక్కనే చెప్పాను కదా విఆర్ మాల్, ఇందాక స్టార్టింగ్ చూపించాను, అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ చాలా ఓపెన్ స్పేస్, ఇది చాలా పెద్దగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా తక్కువ ఉంటాయి షాప్స్ కూడా ఇందులో. ఇప్పుడిప్పుడు పెడుతున్నట్టున్నారు. ఇది చాలా పెద్ద. ఇందులో అయితే మెయిన్ దేనికి వస్తాం తెలుసు కదా, జుడియో. అదొకటి, ఇది మర్చిపోయాను చెప్పడం నేను. మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో దొరికేది జుడియో మాత్రమే. సో జుడియోకి అయితే వచ్చేది, జుడియో కోసమే ఈ మాల్కి అయితే వచ్చాము. తర్వాత లూలు ఫుడ్, సో చాలా ట్రై చేసాము. ఇదే తీసుకోలేదు. మా కజిన్ ట్రై చేస్తుంటే నేనైతే అక్కడ కూర్చున్నాను అంతే. జస్ట్ ఏంటి అదంతా చుట్టూ చూసుకొని జస్ట్ వెయిట్ చేస్తాను దానికోసం. అది వెళ్తే గంట వరకు రాదు. నాలా ఫాస్ట్గా అయితే ట్రైల్ అయితే వేయదు. నేను చాలా ట్రై చేశాను, బట్ అదైతే వీడియో షూట్ చేయలేదు. ఇలాగ ఆ జుడియో నుంచి బయటకు వచ్చి కిందకి వెళ్దామంటే ఇక్కడ ఇది ఒక వాల్కి ఇవన్నీ పెట్టున్నారండి. అంటే కిడ్స్ ఏ ఏజ్ వాళ్ళు ఆ ఏజ్ రాసి పేరు రాసి ఏంటి అని చాలా బాగా అనిపించింది. ఇట్లాంటివి చూస్తే చాలా క్యూట్గా వేశారు పిల్లలందరూ. అది మాత్రం బాగా నచ్చింది. ఆ ఇనిషియేషన్ తీసుకోవడం నాకు. అందరూ చూస్తారు కదా పిల్లలకి ఏదైనా అలాంటివి అయితే ఇనాగ్రేట్ చేస్తే నాకైతే నచ్చుతాయి. సో ఇదంతా మాల్, విఆర్ మాల్ ఇదంతా. చుట్టూ చూస్తే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా, ఇదిగేది ఇక్కడ మళ్ళీ ఎక్కాలంటే చుట్టూ తిరగాలి. ఇది ఒక్క దగ్గర అయితే ఉండదు. సో లాస్ట్కి నా ఫేవరెట్ ప్లేస్ లూలు మాల్కి వచ్చాను. మేము మెయిన్ ఇక్కడికి వచ్చేది దేనే తెలిసి మాల్కి ఫీనిక్స్ అని పేరుతో లూలుకి వచ్చి వీక్కి సరిపడా స్నాక్స్ అన్నీ తీసుకెళ్తాం. ఆల్రెడీ మా హస్బెండ్ కూడా లిస్ట్ చెప్పాడు, నాకు ఈ కేక్ కావాలి, అది కావాలి, ఇది కావాలని. సో అలాంటి ఇక్కడ చాలా దొరుకుతాయి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కదా లూలులో. సో ఇక్కడ మేమైతే ఏం తీసుకున్నామంటే స్నాక్స్ చాలా తీసుకున్నాం. అక్కడ ఊరబెట్టి ఉసిరికాయలు దొరుకుతాయండి అక్కడ, చూసారా, అదైతే పక్కాగా తీసుకుంటాను నేను. తీసేసుకున్నాము. ఆ శాండ్విచ్ కూడా తీసుకున్నాం బయట తిందామని చెప్పేసి. సో బయటకు వచ్చేసాము. సో ఇక్కడ బయట కూర్చొని ఆ మాల్ బయటే కూర్చోడానికి అంతా ఉంటుంది. అక్కడ కూర్చొని కొంచెం అలా మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ హ్యాపీగా తినేసి ఇంకెక్కువేం తెలియదు, ఎందుకంటే చెప్తున్నాం కదా మంచిగా బిర్యానీ తినేసి వచ్చాము ఇంటి దగ్గర. ఆ రోజు సండే మంచిగా బిర్యానీ చేశాను, హ్యాపీగా తినేసి వచ్చాము. ఇది కూడా నేనేం తిన్నోదినా ఇంక అనేసింది. సో జస్ట్ శాండ్విచ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా మెట్రోకి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ అలా కూర్చొని కొద్దిసేపు ఇక్కడ యాక్చువల్లీ బయట కొంచెం నైట్ అయితే మనకి ఇయర్ రింగ్స్ కానీ అట్లాంటివి పెడతారు, కుర్తాస్ అవన్నీ బయట స్ట్రీట్ షాపింగ్ లాగా అక్కడ చుట్టూ పెడుతుంటారు. అవి ఒకటి బాగుంటాయి యాక్చువల్లీ. బట్ మేము కొంచెం ఎర్లీగా మేము మధ్యాహ్నం వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది, ఎందుకంటే ఇంటి దగ్గర పాప అందరూ ఉంటారు కాబట్టి మాకు నైట్ అయితే అవ్వదు. దాన్ని తీసుకొచ్చి ఉంటే అవుతుందేమో, బట్ సో లేకపోతే అవన్నీ ఉంటాయి. ఇలా పెడుతున్నారో లేదో నాకు తెలీదు. నేను వచ్చిన ప్రతిసారి అయితే ఇయర్ రింగ్స్ మోస్ట్లీ ఇక్కడ తీసుకుంటాను, బాగుంటాయి. 100, 200, 150, 120 అట్లా మనం బార్గెన్ చేసుకోవడమే. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నడుచుకుంటూ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. మళ్ళీ టికెట్ తీసుకొని మనం ఇక్కడ నుంచి మెట్రోకి వెళ్ళి టిన్ ఫ్యాక్టరీ అనమాట, అక్కడ దిగి అక్కడ నుంచి ఇద్దరు బస్ కానీ ర్యాపిడో కానీ బుక్ చేసుకోవాలి మేము ఇంటికి వెళ్ళాలంటే. డైరెక్ట్గా ఎప్పుడు అవ్వదు మా ఇంటికి, లోపలికి ఉంటుంది. సో ఇక్కడైతే మెట్రోకి వచ్చేసాం. తను ఆన్లైన్లోనే తీస్తుంది మా కజిన్ కూడా. సో తను తీసేసింది ఆల్రెడీ టికెట్. సో ఇలా స్లోగా యాక్చువల్లీ ఈ స్టేషన్ అయితే ఖాళీ ఉంటుంది. ఇప్పుడు మేము దిగుతాం కదా టిన్ ఫ్యాక్టరీ, అది వీక్ డే చూడాలండి, లైన్ అనమాట. ఈవెన్ లోపలికి వెళ్ళడానికి కూడా లైన్ స్టేషన్కి. అంతే వర్కింగ్ డే కదా అందరూ, అదే మెయిన్ అనమాట. అక్కడ నుంచి మెట్రో లేదు, కనెక్టివిటీ లేదు, అండర్ కన్స్ట్రక్షన్ అనమాట అదంతా. ఇంకా మా వైపు ఇంకా ఎయిర్పోర్ట్ లైన్ అదంతా. సో టిన్ ఫ్యాక్టరీ మెయిన్ అక్కడ స్టార్ట్ అయ్యేదనమాట. బాబాయ్ చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా. సో ఇక్కడైతే మెట్రో వచ్చేసింది. చాలా రష్ ఉంది, చాలా ఘోరంగా ఉంది రష్, చూస్తేనే మీకు అర్థమవుతుంది. బట్ నెక్స్ట్ స్టాపే కాబట్టి మేము దిగిపోయాము. ఇదే టిన్ ఫ్యాక్టరీ చెప్తున్నాను కదా. ఇక్కడ ఎప్పుడు క్రౌడ్, బస్సెస్, ఆటోస్, మెట్రో స్టేషన్ అంతా ఉంటుంది కదా, టూ మచ్ క్రౌడ్ ఉంటుంది. ఇది యాక్చువల్లీ సండే కాబట్టి మీకు కనిపించట్లేదు. వీక్ డే వస్తే ఆఫీసెస్కి వెళ్ళాలంటే లైనే, అక్కడ నుంచి ఈ ఫుట్పాత్ అంతా లైనే. సో అక్కడ నుంచి మేము బస్ తీసుకొని అక్కడ దిగి అక్కడ ఆటో బుక్ చేసుకున్నాం. చెప్పాను కదా డైరెక్ట్గా ఎప్పుడూ వెహికల్ ఉండదు మా ఇంటికి, కొంచెం టైం పడుతుంది తీసుకుని వెళ్ళడానికి. సో ఏం లేదు, అంతా కొనుక్కొని చూసారు కదా, కొన్నిది ఏం లేదు, జస్ట్ విండో షాపింగ్ అంతే. నేనైతే మా పాపకు ఒక డ్రెస్ తీసుకున్నాను అంతే. సో అలా లాస్ట్కి ఆటో తీసుకొని ఇంటికైతే వచ్చేసి, అందుకో దాన్ని నిద్ర వస్తుందని చెప్తుంది, తిరిగింది కదా కొంచెం, అందుకు టైర్డ్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో మీ సపోర్ట్ ఉంటే కొంచెం, నా డ్రీమ్ యాక్చువల్లీ 8 years అనుకుంటున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని. ఇప్పుడు నాకు టైం వచ్చింది, నా కూతురు కొంచెం పెరిగింది అని స్టార్ట్ చేశాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఒక కొంచెం ప్యాషన్లా అంతే, ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఒకరికి, పెయింటింగ్ అట్లా. సో ఇంటికైతే రీచ్ అయిపోయాము, అది ఫోన్ మాట్లాడుకుంటుంది.
ఎంత వేగంగా మా పాప మీద చూసేయాలని ఉంది. ఓకే, థ్యాంక్